అరే వచ్చి చాలాసేపు అయింది, పోదామా? సరే. మిమ్మల్ని బిల్లు. చిన్ని వచ్చే ఇక్కడ నుంచో ఒక ఫోటో తీస్తాను. ఏంట్రా మళ్ళీ ఆగారు? పదండి. చిన్ని ఇక్కడ లైటింగ్ బాగుంది, ఒక సెల్ఫీ దిగుతుందా? ఆపరా నీ పిచ్చి ఫోటోలు, రోజు చూసుకునే మొహాలేగా, ఏం చేసుకుంటావు అన్ని ఫోటోలు? ఈ ఫోటోలు దాచి ఫ్యూచర్ లో నా మనవలకి మనవరాలకి ఇదిగోరా మీ అమ్మ ఫోటోలు అని చెప్పి చూపిస్తా. ఒరే నువ్వు స్నేహితుడి కాబట్టి ఓ మంచి విషయం చెప్తా విను. వారసులకి ఎప్పుడు కూడా డబ్బు, ఆస్తి, బంగారం ఇలాంటివి దాచి పెద్ద అయిన తర్వాత ఇస్తే ఇదిగో మా తాత ఇవి ఇచ్చాడని నీ పేరు చెప్పుకుంటారు, సంతోషపడతారు. ఈ పిచ్చి ఫోటోలు వాళ్ళేం చేసుకుంటారా? కూటికి వచ్చానా గుడ్డకొచ్చానా? ఫోటోలు అనేవి జ్ఞాపకాలు రా, జ్ఞాపకాలని డబ్బుతో వెలకట్టలేము. ఏడ్చినట్టుందిలే కొటేషన్. ఆగాగు, ఈ ఫోటో గుర్తుందా? నా ఫోటోనేగా. దాదాపు 25 సంవత్సరాల కిందట ఒక న్యూ ఇయర్కి మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నీ దగ్గర ఉన్న ఫిలిం కెమెరాతో నన్ను ఈ ఫోటో తీసావు. అవును, ఇది ఫోన్ గ్యాలరీలోకి ఎలా వచ్చిందిరా? స్కాన్ చేసి గ్యాలరీలో ఎక్కించాలే. ఆ రోజుల్లో ఇప్పట్లా ఫిల్టర్లు ఉండేవి కాదు. నేను బాగా ఉంటేనే నేను బాగా కనిపించేవాడిని. అరే మా అబ్బాయి చూపిస్తా, నా ఫోటో నాకు పంపిరా. ఫోటోలు తీయడం పిచ్చి అన్నావుగా, ఈ ఫోటో డిలీట్ చేస్తా. అరే నువ్వే అన్నావుగా ఫోటోలు జ్ఞాపకాలని. నిజమేరా, చిన్నప్పుడు మీసాలు బాగా పెంచేవాడిని. వయసు పెరిగిన తర్వాత తలలో పెరిగే తెల్లంట్రుకలకి రంగీయగలం కానీ మీసాల్లో వచ్చే తెల్లంట్రుకలకి రంగీయలేము. ఎందుకనంటే మొహానికి రంగు ఉంటుంది కాబట్టి. అందుకని ఇప్పుడు మీసాలు కూడా పెంచట్లా. పంపుతాలే. చూడు, వారసులకి ఇచ్చే ఆస్తిని ఎలాగో ఇస్తాం, పైగా వాళ్ళు సంపాదించుకోగలరు కూడా. కానీ ఈ జ్ఞాపకాలని వాళ్ళు డబ్బులతో కొనలేరుగా, అందుకే ఈ ఫోటోలు. నువ్వన్నదే కరెక్ట్ రా, ఫోటోలు నిజంగానే విలువైన జ్ఞాపకాలు. ఇన్ని సంవత్సరాలు నా ఫోటో దాచి నాకు ఇచ్చినందుకు నీకు ఒక ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ గిఫ్ట్గా ఇస్తాను. ఇక మీద నువ్వు తీసే ఫోటోలు అందులో సేవ్ చేయి. పార్టీ లేదా పుష్ప? ఉంటుంది.